దేవుడు మనకు చక్కటి పిల్లల్ని ఇచ్చాడు కదా. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు చూసినప్పుడు అది నీట్ ఎగ్జామా, జేఈ మెయిన్సా, 10th క్లాసా, క్వార్టర్లీయా, హాఫర్లీయా, ఎక్కడైనా తక్కువ మార్కులు, క్లాస్లో ఏ 10th ర్యాంకో ఏ 12th ర్యాంకో వస్తే ఒక సూచన కనపరిచాయా? ఏం వాగ్దానం చేసావు? నీవెక్కడున్న తలగానే ఉంటావు, తోకగా ఉండవు అని వాగ్దానం చేసావు కదా. నీ మహిమ కొరకు నిన్ను ఆరాధించే నీ ప్రజలను నీవు తలగా నిలవబెట్టే దేవుడని ప్రజలు ఎరుగునట్లుగా నా పిల్లల్ని క్లాసులో టాపర్లుగా నిలవబెట్టయ్యా. నా వ్యాపారాన్ని తలమానికగా చేయయ్యా. నేను కానీ, నా పిల్లలు కానీ, నా వ్యాపారం కానీ, నా ఆత్మీయ స్థితిగతులు కానీ, నా గుణగణాలు కానీ తోకగా ఉండకూడదు. నేను తోకగా ఉంటే అన్ని ప్రజలు చూస్తారు కదయ్యా. మీ దేవుడు తలగా ఉంచుతాడు అన్నారు, మీ పరిస్థితులు ఏంటి, ఎలా అయిపోయాయని ఎగతాళిగా మాట్లాడతారయ్యా. నీవు నిజదేవుడని ప్రజలు ఎరుగునట్లుగా, నేను నిజదేవుడిని ఆరాధించే భక్తునని ఆ ప్రజలు ఎరుగునట్లుగా ఒక్క సూచన నా పిల్లల జీవితాల్లో కనపరచువా, ఒక్క సూచన నా ఇంటిలో కనపరచువని నువ్వు దేవుణ్ణి అడగాలే కానీ, ఆయన పాద సన్నిధిలో మోకరించాలి కానీ. దైవజనమా, ప్రార్థనను గూర్చి ఒక భక్తుడు అంటాడు, ప్రపంచమంతటిని దేవుడు కదిలిస్తే ఆ దేవుణ్ణి కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. సూచన కనపరచయ్యా, నీ మోకాళ్ళుని నువ్వు ప్రార్థన చేయాలే కానీ. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు అడిగింది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా ఎట్టి చిత్రాలైనా జరిగించటానికి నీ దేవుడు శక్తి కలిగిన వాడు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ప్రతిరోజు అడుగు, నా పిల్లలు ఒక సూచనగా ఉండాలి, నా ఆర్థిక స్థితిగతులు ఒక సూచనగా ఉండాలి, నా ఆత్మీయ స్థితి ఒక సూచనగా ఉండాలి, మా భార్యాభర్తల మధ్యలో బంధం బాంధవ్యం, మా పిల్లల మధ్యలో మా కుటుంబ పరిస్థితులు ఒక సూచనగా నిలవబడాలని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆశగున్న ప్రాణాలు తృప్తిపరిచేవాడు నిన్ను నీ పిల్లలను ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక.